జూలై 9న భారత్ బంద్ ఏమి ఆశించవచ్చు? ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు జూలై 9న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. 25 కోట్ల మంది కార్మికులు, 27 లక్షల మంది విద్యుత్ కార్మికులు బంద్లో చేరనున్నారు. పాఠశాలలు మరియు కళాశాలలు తెరిచి ఉంటాయి, అధికారికంగా మూసివేయబడితే తప్ప. దేశవ్యాప్తంగా రవాణా మరియు బ్యాంకింగ్ సేవలలో అంతరాయాలు ఉండవచ్చు. విమానాశ్రయాలు సాధారణంగా పనిచేస్తుండగా మెట్రో సేవలు కొనసాగే అవకాశం ఉంది. బంద్ సమయంలో పోస్టాఫీసు సేవలకు అంతరాయాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఆరోగ్య సంరక్షణతో పాటు యథావిధిగా పనిచేస్తాయి. Download ShareChat.